హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నేనైతే ఇవాళ మా అమ్మ వాళ్ళ సైడ్ చేసుకునే ఒక పాత వంట అయితే చేస్తున్నాను. అయితే ముక్కలు చూస్తే అచ్చం నాన్ వెజ్ లానే కనిపిస్తాయి, కానీ తిన్నదాకా తెలియదండి ఇది నాన్ వెజ్ కాదు వెజ్జేనని. ఇంతకీ వంట ఏంటా అనుకుంటున్నారా? అదేనండి కందదుంపల పులుసు. ముందైతే చూపిస్తున్న విధంగా కందదుంపను ఒకటి తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి వాటర్లో వేసేసి అందులోనే చింతాకులు జామాకులు కూడా వేసి ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన పీలంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మట్టి గిన్నెలో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక అందులోనే మసాలా పేస్ట్ కూడా వేసి వేగాక పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ కందదుంప ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాక అందులోనే కావాల్సినంత చింతపండు పులుసును కూడా వేసేసుకొని మరిగించుకోవడమే. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం మెంతులు జీలకర్ర పొడి ఫ్లేవర్ కోసం వేసేసుకుంటే టేస్టీ కందదుంపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా ముక్కలు అచ్చం నాన్ వెజ్ లానే అనిపిస్తున్నాయి కదా. ఇది చాలా ట్రెడిషనల్ వంట. అదే విధంగా కందదుంప అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.